హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంత అమూల్య అఫీషియల్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నానండి. నేను యూజ్ చేస్తాను ఈ ఆయిల్ని. చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ అవ్వకోకుండా ఇది పనిచేస్తుంది. హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి. చాలా బాగుంటుంది. వీటికి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మీ సపోర్ట్ని ఒక లైక్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఈ హెయిర్ ఆయిల్కి కావలసిన అవి నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మందార పూలు. మనం ఆయిల్కి తగ్గట్టుగా తీసుకోవాలండి. ఇవి మందార పూలు, కరివేపాకు, గోరింటాకు, ఇది వచ్చేసి గుంటగరగడాకండి. మీలో చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కాకపోతే ఇది హెయిర్కి బాగా పనిచేస్తుంది. గుంటగరగడాకండి. ఇది భృంగరాజ్ అంటారు. మనకి విలేజ్లో ఎక్కువగా దొరుకుతుందండి. పొలాలలో ఎక్కువ దొరుకుతుంది ఇది. గుంటగరగడాకు అంటే గుంటగరగడాకు అంటారు దీన్ని. భృంగరాజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మందార ఆకులండి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరాకి సైడ్ ముళ్ళు లాగా వస్తాయి కదండి, అవి మనం తీసుకోవాలి. తీసుకొని వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి. హెయిర్ ఆయిల్కి కావాల్సినవి అయితే ఇవ్వండి. ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. మందార పూలు వేయండి. తర్వాత మందార ఆకు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి. కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోండి. గోరింటాకు ఒక గుప్పెడు వేసుకోండి. భృంగరాజు ఒక గుప్పెడు వేసుకోండి. అలోవెరా వచ్చేసి ఇలా కట్ చేయండి. చూసారు కదా, మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉందండి. పేస్ట్ ఇలా ఉంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మనకి నేనైతే 175 ml ఆయిల్ వేస్తున్నానండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఇది సరిపోతుంది. పారాషూట్ ఆయిల్ తీసుకోవాలి. నేనైతే పారాషూట్ ఆయిల్ తోటే చేస్తానండి, వేరే ఆయిల్స్తో అయితే చేయను. పారాషూట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. మీరు కూడా ఇదే ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆయిల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని బాగా ఇలా మిక్స్ చేయండి.
చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి ఈ ఆయిల్. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇలాంటి ఒక విస్కర్ ఉన్నా పర్లేదు, దీంతో అయితే మొత్తం మిక్స్ అవుతుందండి, మంచిగా అంతా కలుస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా, అసలు స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి యూస్ఫుల్లే. మందార, అలోవెరా, కరివేపాకు, గోరింటాకు, భృంగరాజ్, మందార పూలు అన్నీ మనకి హెయిర్ని హెల్తీగా చేసేవే అండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరైతే ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఈ ఆయిల్ చేసుకొని మరీ వాడతారు. చాలా బాగుంటుందండి. అంటే ఆయిల్ పైకి తేలాలండి, ఈ ఆకంతా కిందికి వెళ్ళాలి, అప్పుడు మనకి ఆయిల్ రెడీ అయినట్టు. కలర్ చేంజ్ అవుతుంటుందండి, కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది. బాగా మరగబెట్టాలండి. ఇలా మరగబెడితే ఏంటంటే ఈ ఆకుల్లో పువ్వుల్లో ఉండే రసాయనాలన్నీ ఇందులోకి ఆయిల్లోకి దిగుతాయండి. హెయిర్ ప్యాక్ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్కి మేలు చేసేవే. హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ బ్లాక్గా అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్కి తలలో ఏమైనా చుండ్రు అలాంటివి ఉన్నా కూడా ఈ ఆయిల్ వాటిని నివారిస్తుందండి. చాలా మంచి బెస్ట్ ఆయిల్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీరే చెప్తారు. చూడండి కలర్ ఎంత చేంజ్ అవుతుందో. కలర్ చేంజ్ అయిన కొద్దీ ఆయిల్ మనకి పైకి వస్తుంది. ఈ ఆయిల్కి కొంచెం టైమే పట్టిద్దండి. కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ సమస్యలు అనేవి ఏవి ఉండవండి. సేమ్ ఇవే ఆకులు, మందారాకు, మందార పువ్వు, గోరింటాకు, గుంటగరగడాకు, కరివేపాకు, అలోవెరా ఇవన్నీ మిక్స్ చేసి హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా చేశానండి నేను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందని చాలామంది కామెంట్స్ చేశారు. మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. చాలా హెయిర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ప్యాక్ లాగైనా వేసుకోవచ్చు. అంత టైం లేని వాళ్ళు ఇలా ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది ఒక 1 మంత్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుందండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 అవర్స్కి ముందు ఆయిల్ అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ చేయొచ్చు. లేదంటే నైట్ అప్లై చేసుకొని అయినా మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చండి. ఈ కలర్లో వస్తుందండి. ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళి
ఇది ఒక గాజు పాత్రలో స్టోరేజ్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆయిల్ అంతా ఇలా వడగట్టుకోవాలి. చూడండి పిప్పి ఇలా వస్తుంది. ఆయిల్ చూడండి. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్ చేసుకోవడం. చూడండి ఆయిల్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.